హ్యాష్ట్యాగ్ ఆస్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. క్విక్ సిల్వర్ 1289 సార్, వాట్ ఈస్ స్కాల్ బయాప్సీ? మొన్న ఒక ఆయన అడిగాడు, సార్ స్కాల్ బయాప్సీ చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా అని. అంటే మళ్ళీ ఇదేదో కొత్త ప్రొసీజర్ అనుకున్నారు. వినండి జాగ్రత్త. స్కాల్ప్ బయాప్సీ అంటే అది హెయిర్ గ్రోత్కి డైరెక్ట్గా దోహదపడే ప్రొసీజర్ కాదు, కానీ దానివల్ల మనం ఏదైతే రిజల్ట్స్ తెలుసుకుంటామో, హిస్టోపెథలాజికల్ రిపోర్ట్ ఏదైతే వస్తుందో ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మెడికేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇచ్చినట్లయితే మీకు రిజల్ట్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటిది ఈ స్కాల్ప్ బయాప్సీ అంటే, మీ స్కాల్ప్ మీద ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, అది బట్టలు కావచ్చు, లేకపోతే కాయిన్ షేప్ రూపంలో కంప్లీట్గా హెయిర్ లాస్ అయిపోతూ ఉండొచ్చు, లేదా తలంతా డిఫ్యూజ్గా పలచబడిపోతూ ఉండొచ్చు, అది కాకపోతే కొన్ని చోట్ల గుత్తులుగా రాలిపోతూ ఉండొచ్చు, లేదా రకరకాల చర్మ సంబంధిత ప్రాబ్లమ్స్ స్కాల్ప్లో ఉండొచ్చు. ఇలా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అది క్లినికల్గా అర్థం కానప్పుడు, అంటే మనం డైరెక్ట్ కళ్ళతో చూసినప్పుడు కానీ, లేదా ట్రైకోస్కోప్ కానీ డెర్మోస్కోప్తో కానీ చూసినప్పుడు అది ప్రాపర్గా అర్థం కానప్పుడు, ఒక కంక్లూజన్కి రాలేనప్పుడు, అటువంటి సిచ్యువేషన్లో స్కాల్ప్ బయాప్సీ అనేటువంటిది పర్ఫామ్ చేస్తాం. ఇది ఒక ప్రత్యేకమైన బయాప్సీ ఇన్స్ట్రుమెంట్తో స్కాల్ప్ మీద నుంచి ఒక చిన్న బిట్ లేదా చిన్న పీస్ని కలెక్ట్ చేస్తాము, ఎంటైర్ స్కాల్ప్ థిక్నెస్ది. అది కలెక్ట్ చేసి ఆ ఏరియాని అవసరమైతే సూచర్ చేస్తాము, లేదా మనం తీసుకునే బయాప్సీ శాంపుల్ని బట్టి దాన్ని ప్రాపర్గా డ్రెస్ చేసి ప్యాక్ చేస్తాం. ఇలా చేసిన తర్వాత ఈ శాంపుల్ని ఎప్పుడైతే మనం హిస్టోపెథలాజికల్ టెస్ట్కి పంపిస్తామో, దాన్ని ప్రత్యేకించి ఒక స్లైడ్ మీద పెట్టి దానికి స్టెయిన్స్ అవి వాడి ఆ బయాప్సీ శాంపుల్లో ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, ఒక నార్మల్ స్కిన్కి ఇక్కడున్న స్కిన్కి ఏమైనా తేడా ఉందా, అటువంటి తేడాలను బట్టి కొన్ని రకాల డయాగ్నోసిస్కి మనం రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అలోపేషియా ఏరియేటా లేదా పేను కొరుకుడు కావచ్చు, లేదా లైకెన్ ప్లానోపైలారిస్ అనే ప్రాబ్లం కావచ్చు, లేదా కొంతమందికి సోరియాసిస్ ఉండొచ్చు, లేదా చాలామందికి ఆండ్రోజెంటిక్ అలోపేషియా, అంటే నార్మల్గా వచ్చే బాల్నెస్సే కానీ మనం డైరెక్ట్గా చూసినప్పుడు అంత ఆబ్వియస్గా తెలియకుండా ఉన్నప్పుడు ఇటువంటి టెస్ట్ పర్ఫామ్ చేయొచ్చు. ఏది ఏమైనా ఈ స్కాల్ప్ బయాప్సీ అనేటువంటిది ఒక టెస్ట్. దీన్ని పర్ఫామ్ చేయడం వల్ల జుట్టు ఎవరికి రాదు, కానీ దీన్ని పర్ఫామ్ చేసి ఆ రిపోర్ట్ని ప్రాపర్గా స్టడీ చేసి దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.